దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. దేవుడు అత్యంత కృపను బట్టి మిమ్మల్ని నన్ను కూడా దేవుడు సజీవ లెక్కల్లో కాల్చి కాపాడినందుకు స్తోత్రాలు. ఈరోజు మనం ప్రకటన గ్రంథం ధ్యానించుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఫిలదెల్ఫియా సంఘాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం. అందులో ఇంకొక భాగాన్ని ఈరోజు మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగా వ్రాయబడింది. ఆ మాటను మీకోసం చదువుతున్నాను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపుకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనవలెను. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ఇది గొప్ప వాగ్దానంతో కూడింది. దేవుడు ఏమంటున్నాడంటే, నేను త్వరగా వస్తున్నాను. చూసారా, మొట్టమొదటిసారిలో కూడా ఇదే మాట చెప్పాడు ప్రకటన గ్రంథంలో. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటాన్ని అపహరింపకుండా చూసుకో అంటున్నాడు. ఏంటి, ఇప్పుడు మనము ఆ కిరీటాన్ని మరి అపహరింపకుండా చూసుకోవాలి అని అంటే ఒకదాన్ని మనం కాపాడుకోవాలి. అదేంటి? రక్షణ. అంటే యేసుక్రీస్తు ప్రభు రాకడ సమయంలో రక్షణను మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అంతగా మనకి కిరీటం దొక్కుతుందన్నమాట అండి. కనుక ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తాను సింహాసనం ఎక్కటానికి సిలువను భరించారు, సిలువను సహించారు, సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు, రక్తాన్ని చిందించి మనకి రక్షణ ఇచ్చారు. ఆ రక్షణను మనం కాపాడుకోవాలట. మనం అలా కాపాడుకున్నప్పుడు దేవుడిచ్చే బహుమానం ఒకటి తెలుసండి, అదే కిరీటము. ఆ కిరీటాన్ని మరి సంపాదించుకోవాలంటే నీవు కలిగి ఉన్నావే రక్షణ. ఆ రక్షణను నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ రక్షణ నీ జీవితంలో పరిపూర్ణమైనప్పుడు నీవు దేవుని యొక్క కిరీటాన్ని సంపాదించుకుంటావు, దేవుడిచ్చే కిరీటాన్ని పొందుకుంటావు. అంతేకాదు, మరొక వాగ్దానం ఏంటంటే, నా దేవుని ఆలయంలో నిన్ను ఒక స్తంభముగా చేసేద్దను అంటున్నాడు. అంతేకాదండి, జయించువాణిని అనేటువంటి సంగతులు చెప్పినట్లుగా కూడా మనం చూస్తుంటున్నాం. ఆ జయించడం ద్వారా ఏమి జయించాలో, ఏమి జయించిన వారికి ఏమి ఇస్తాడో దేవుడు, అవన్నీ రేపు ఎపిసోడ్ ధ్యానించుకుందాం. ఇప్పుడు ఏమంటున్నట్టు, దేవుడు నా ఆలయములో నేను ఒక స్తంభముగా చేస్తాను అంటున్నాడు. అంటే స్థిరపరుస్తాను అంటున్నాడు. కనుక ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుని మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవునామనికి స్తోత్రం.